ఒక దేశంలో ఒక మనిషికి మరణశిక్ష విధించబడింది. శిక్ష అమలు చేయబోయే ముందు ఒక డాక్టర్ ఒక ప్రయోగాన్ని చేయాలని భావించాడు. ఆ వ్యక్తికి ఇలా చెప్పాడు, నిన్ను 2 రోజుల్లో ఉరితి అనున్నారు, కానీ మేము ఒక ప్రయోగం చేయాలనుకుంటున్నాం, నువ్వు అంగీకరిస్తావా? ఆ వ్యక్తి అడిగాడు, ఏం ప్రయోగం? డాక్టర్ అన్నాడు, ఉరి శిక్ష లేదా పాము కాట. ఆ తర్వాత డాక్టర్ ఇలా వివరించాడు, నిన్ను ఉరి శిక్ష అమలు చేస్తే నీ మెడ ఎముక విరిగి చాలా నొప్పిగా ఉంటుంది. 15 నుండి 20 సెకండ్ల పాటు నువ్వు మృత్యుతో పోరాడుతావు. అయితే మేము నీకు ఒక కొత్త ఎంపిక ఇస్తున్నాం. అదేంటంటే ఒక కింగ్ కోబ్రా పాము కాటు వేయిస్తే నువ్వు కేవలం 1 సెకనులోనే చనిపోతావు. ఆ పాము కాటు వల్ల నొప్పి ఏమీ అనిపించదు, అది చీమ కాటు లాంటిదే. ఇప్పుడు నీకు ఎంపిక ఉంది, నువ్వు ఏది ఎంచుకుంటావు? ఆ వ్యక్తి క్షణం ఆలోచించి పాము కాటు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 1 నిమిషం బాధపడడం ఎందుకు, 1 సెకన్లో నొప్పి లేకుండా చనిపోతానన్నాడు. అతన్ని ఒక చైర్పై కూర్చోబెట్టారు. ఒక వ్యక్తి 30 అడుగుల దూరంలో ఒక కింగ్ కోబ్రా పట్టుకుని ఉన్నాడు. ఆ పామును అతనికి దగ్గర తీసుకురావడం మొదలైంది. ఆ కింగ్ కోబ్రా 2 అడుగుల దూరంలో ఆగిపోయింది. ఆ పెద్ద పామును అతనికి ఒకసారి చూపించి అతని తలపై నల్లటి గుడ్డతో కప్పేశారు. ఇప్పుడు అతని మనసులో ఒకటే ఆలోచన, ఇప్పుడు పాము నన్ను కాటేస్తుంది, నా ప్రాణం పోతుంది. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? చివరి క్షణంలో పాము పట్టుకొని ఉన్న వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. దీనికి బదులుగా మరో వ్యక్తి అతని చేతిపై చిన్న సూది గుచ్చాడు. అతని శరీరాన్ని పాము కాటేసినట్టు నమ్మించేలా ప్రవర్తించాడు. ఆ వ్యక్తి వెంటనే చనిపోయాడు. పోస్ట్ మార్టం చేసినప్పుడు అతని శరీరంలో పాము విషం కనిపించింది. కానీ వాస్తవానికి పాము అతన్ని కాటేయలేదు, అతనే తన శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేసుకున్నాడు. మన మెదడు నమ్మినదే మన శరీరంలో మార్పులను కలిగిస్తుంది. పాము కాటేసిందని గట్టి నమ్మకం వల్ల శరీరమే విషాన్ని ఉత్పత్తి చేసుకుంది. ఇదే మనిషి యొక్క మానసిక శక్తి. దీనిని శాస్త్రీయంగా సైకోసోమాటిక్ ఎఫెక్ట్స్ అని అంటారు. గుణపాఠం ఏంటి అంటే, మన నమ్మకాలే మన జీవితం. మీరు ఏం నమ్మితే అదే మీ జీవితం అవుతుంది. మీ మనస్సు మీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. నెగిటివ్ ఆలోచనలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నీ నమ్మకాలే నీ జీవితం. మంచి విషయాలను నమ్ముకో, మంచే జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన స్టోరీల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.